మార్నింగ్. ముఖ్యంగా నిన్న జరిగిన క్యాబినెట్లో మున్సిపల్ ఎలక్షన్లు ఫిబ్రవరిలో ఉంటాయని, అదేవిధంగా హైదరాబాద్ సెక్రటరియట్లో కాకుండా కేబినెట్ సమావేశం సమ్మక్క సారక్క ప్రాంగణంలో చేయడం జరిగింది. అక్కడ రేవంత్ రెడ్డి గారు ఉద్వేషపూరితమైన ఉపన్యాసాన్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఖమ్మంలో సిపిఐ పార్టీ మిత్రపక్షంగా వెళ్ళి ఆయన ఉపన్యాసం ఇచ్చి వాళ్ళకు అభివాదం తెలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది క్యాబినెట్ సమావేశంలో. ఇక ముఖ్యంగా ఆయన యొక్క ఆవేశాన్ని మనం గమనిస్తే 2014 నుంచి ఎప్పుడైతే అధికారంలోకి రావడానికి జరిగినటువంటి సంఘటనలు ఆయన నిమరేసుకుంటూ ఆయన చెప్పిన అంశం ఏంటంటే, టీడీపీని దెబ్బతీసిన నిన్న యుగపురుషుడికి సంబంధించినటువంటిది ప్రోగ్రాములు జరిగినాయి. నిన్న నివాళులు అర్పించినారు. అదే ఎన్టీఆర్కు మనం చూసాం. అంతలకల కూడా పూలమాలలతో ఘనమైన నివాళులు అర్పించాడు. తెలుగువాడు ఎక్కడ ఉన్నా కీర్తించరా అంటూ ఆయన స్ఫూర్తి తీసుకొని ఎంతోమంది రాజకీయాల్లోకి చిన్న చిన్న వాళ్ళు కూడా రావడం జరిగింది. అయినప్పటికీ ఆయన యొక్క ఆవేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఇప్పుడు ఒల్లిస్తూ ఉంది. ప్రజాస్వామ్యంలో ఇలా ఉండాలని, అలా ఉండాలని వాళ్ళు చేసినటువంటి విధ్వంసకరమైనటువంటి ఒక టీడీపీ పార్టీని ఇక్కడ లేకుండా చేయాలని ఏకైక లక్ష్యంతో, దాంతోపాటు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని, ఇంకా సిపిఐ పార్టీని, అన్ని రకాల పార్టీలను కూడా తెలంగాణలో ఉండద్దు, తెలంగాణ అంటే మేమే అనే అంశం మీద కేసీఆర్ పనిచేసి ఎన్ని రకాలైన లూపోల్స్ ఉన్నాయి అన్నీ వినియోగించుకొని రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టడం జరిగింది. ఆయన ఒక్కరితోటే కాకుండా టీజేఎస్ లీడర్ని కానీ అందరినీ కూడా చాలామందిని రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. ప్రజాస్వామ్యం మచ్చకైనా కనపడినటువంటి ఆ 10 సంవత్సరాల్లో ఇప్పుడు మనకు ప్రజాస్వామ్యం కనిపిస్తుంది. అయినప్పటికీ ఈ యొక్క ఆవేశం తగ్గకుండానే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆయన ఒక మాట చెప్పడం ఏంటంటే, నేను కక్షకు కారణాలకు పోవడం లేదు, శాంతియుతంగా పనిచేసుకుంటూ చట్టం తన పని తాను చేసే మేము ఏమి చేయమని చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్లో విషయం కానీ ఇంకా వాళ్ళు చేసినటువంటి అరాచకాలన్నీ కూడా మనం గమనించుకున్నట్లయితే ఆయన సంయమనంతో వెళ్తున్నట్లు కనిపిస్తుంది. అదేవిధంగా సాఫీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. సాగునీటి ప్రాజెక్టుల గురించి డిండి ప్రాజెక్టు వద్దని మేధావులు చెప్తున్నారు. అదేవిధంగా ఇటీవలనే కొడంగల్కు, నారాయణపేటకు లిఫ్టులు, ఇరిగేషన్ అది కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. ఒకే రోజులో అన్నీ కూడా పబ్లిక్ హియరింగ్ జరగడం, అదే రోజు మినిస్టర్ కూడా ఢిల్లీకి పంపడం జరిగింది. అతి త్వరలో 36 మంత్లో కంప్లీట్ చేయాలనేటువంటిది ఆయన అంశం. అదేవిధంగా తన సొంత జిల్లాకు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు. అదేవిధంగా నల్గొండకు అన్యాయం చేయమని చెప్తున్నారు. శ్రీశైలం నుంచి ఈ దిండి ప్రాజెక్టు, ఈ రకరకాల ప్రాజెక్టులకు ముందు చూపు ఆలోచన లేకుండా కేవలం డబ్బులను ఖర్చు పెట్టడం, దాంట్లో ఏం లాభం ఉంది అనేది జగమెరిగిన సత్యం కావున ఇవన్నీ కూడా అప్పుడు చేసినట్లు బీఆర్ఎస్ కనిపిస్తుంది. ఇప్పుడు మహానుభావుడు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. ఈ యొక్క రేవంత్ రెడ్డి గురించి చాలా రకాలైనటువంటి మాటలు కూడా చెప్తా ఉన్నారు. అయినప్పటికీ ఈ ప్రభుత్వము ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి దీన్ని ఒకరి కంట్రోల్లో ఉంది కాబట్టి అక్కడ ఒకే కంట్రోల్లో, కేసీఆర్ కంట్రోల్లో ఉంది. ఫోన్ ట్యాపింగ్ చేసినా, టోపింగ్ చేసినా, ప్రజలకు ఏది అన్యాయం చేసినా ఎవరు అడిగే దిక్కు లేదు. ఆ టైంలో ఆ విధంగా చేశాడు రేవంత్ రెడ్డి. ఎంత కష్టపడ్డా కూడా ఆయన అప్పుడు ఓడించడం కూడా జరిగింది. ఎందుకంటే అధికార బలము, రాజకీయ బలము, ఆ డబ్బు బలము, మజిల్ పవర్ అంటారు, అన్ని రకాల పవర్స్ ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు బక్క చిక్కిపోయి ఈ యొక్క అధికారం కోల్పోయిన తర్వాత ఏది కోల్పోకుండా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక టీడీపీని దెబ్బతీసిన బీఆర్ఎస్ను బొందపెట్టాలంటూ వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్లో అందరికీ కూడా బీఆర్ఎస్ మీద కోపం తగ్గలేదు. ఇది తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే ఈ డిప్యూటీ సీఎం బట్టి
ఏ ఒక్కరిని కూడా అసెంబ్లీలో మాట్లాడకుండా చేసిన ఘన చరిత్ర కలిగిన కేసీఆర్ ఇప్పుడు ఇప్పుడు ఆయనకు అదే పరిస్థితి ఏర్పడ్డది. పొంగులేటిని తీసుకుని తుమ్మల శ్రీహరితో కలిసి శంకుస్థాపన ప్రారంభించారు. ఈ సందర్భంగా ముద్దులపల్లిలో ఇక్కడ ఎంతోమంది మినిస్టర్లుగా పనిచేసి రేవంత్ రెడ్డి కంటే సీనియర్గా ఉన్నటువంటి చాలామంది ఈ పార్టీలో ఉన్నారు. కేవలం సలహా సూచనలతోటే ప్రభుత్వం నడుస్తుంది. మినిస్టర్లు కావాలని కానీ వద్దని కానీ లేదు, వస్తే తీసుకునే ప్రయత్నాలు ఉన్నాయి, కానీ ఇచ్చేదానికి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. ఇక ఒక సమస్య మీద తలసాని శ్రీనివాస గారు సికింద్రాబాద్ మల్కాజ్గిరి దాని గురించి అది ఎవరయ్యా చేసింది అని గమనించుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే చేసింది. కావున వీళ్ళకు అడుగడుగునా ఏదో ఒక విధంగా ఆటంకం కల్పించని ప్రభుత్వానికి చేస్తున్నారు తప్ప వేరే కాదు అని మనము చెప్పుండే విషయంలో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ యొక్క పరిస్థితులను అన్నీ కూడా గమనించుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి అతి తక్కువ వయసులో సీఎంగా కావడం, ప్రజలకు సేవ చేయాలనే తత్వంలో చేస్తున్నారు. ఇంకా కూడా ఈ బీఆర్ఎస్ అనేది లోపలికి వెళ్ళిపోయింది. ఆ టైంలో జర్నలిస్టులు కానీ లేదా అధిక ప్రతిపక్షాలు కానీ ప్రతి వాళ్ళను కూడా లోపలికి పంపిస్తానని చెప్పి మాట్లాడేవాడు. ఆయన ప్రెస్ మీట్ పెడితే ఎవడు కూడా ఆయన వ్యతిరేకించి మాట్లాడే అవకాశం లేదు. ఇప్పుడు అలా లేదు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ ద్వారానే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి వారికి కూడా పవర్స్ ఉన్నాయి. అదేవిధంగా ప్రజలకు న్యాయం కోసం కొట్లాడేటువంటి ఈ ప్రభుత్వాన్ని చేయుతీయాల్సినటువంటి ప్రతిపక్ష పార్టీలు ఏదేదో ప్రతిపక్షాలు చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అహంకారము, డబ్బు ఉంది కానీ అహంకారము, రాజకీయ పలుకుబడి దేశంలో ఒక పెద్ద నినాదాన్ని ఎత్తుకొని ఊరేగినటువంటి కేసీఆర్ గారు ఈరోజు చితికిలో పడ్డాడు. మంచానికే పరిమితం అయ్యే రోజులు కూడా వస్తూ ఉన్నాయి. ఇక దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే ఫ్యామిలీలో ఎన్నో కొట్లాటలు, ఎమ్మెల్సీ తన కూతురైన కవిత ఉతికి ఆరేస్తూ ఉంది. జరిగినటువంటి తప్పులన్నీ కూడా చెప్తుంది. మరి ఆ రోజు ఎక్కడ పోయిందో కవిత ఎంపీగా ఎలగబెట్టినప్పుడు నిజామాబాద్లో ఆ రోజు గుర్తు రాలేదు. ఈరోజు గుర్తు రావడానికి ఇది ఒక కేవలం డ్రామాగానే ప్రజలు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఒప్పులను హరీష్ రావు మీద కవిత చెవాకులు, అదేవిధంగా ఈ యొక్క రామారావు మీద కూడా చేస్తుంది. ఇక్కడ పోటీ ఏంటంటే కేసీఆర్ యొక్క ముఖ్యమంత్రి పదవి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మాటలు గారడితో వచ్చింది. ఈరోజు అంత ఆషామాషిగా మళ్ళీ వీళ్లకు బీఆర్ఎస్ పార్టీకి ఈ యొక్క సీఎం పోస్టు దక్కే అవకాశం లేదు. ఇందులో హరీష్ రావు ఒక సైడు, కేటీఆర్ ఒక సైడు, కవిత ఒక సైడు సొంత పార్టీని పెట్టి ఆయన కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతోంది. అదేవిధంగా నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రి కావాలి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేనెందుకు కాకూడదని కవిత చేస్తుంది. ఆమెకు పుష్కలమైన అవకాశాలు కూడా ఉన్నట్టు మనం భావిస్తున్నాం. ముఖ్యంగా మనం అది భావించినట్లయితే తప్పనిసరిగా ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది పర్సంటేజ్లో ప్రజలు ఈ పార్టీ మీద నమ్మకం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ రాజులుగానే భావించాలి. మేమే రాజులం, మేమే మంత్రులం, మేమే ఎమ్మెల్యేలు, మేమే మా కాందానే అనేటువంటి పార్టీని ఈరోజు లోపలికి వెళ్ళిపోయింది. కావున ఇప్పుడు ఈ ప్రజాస్వామ్య పార్టీలో ముఖ్యంగా బీజేపీ కొంత ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా బీఆర్ఎస్ అనేది మచ్చుకైనా కనపడకుండా పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక ప్రాంతీయ పార్టీ అస్తిత్వం అని రకరకాల మాటలు చెప్పేటువంటి వాళ్ళను మనం ముఖ్యంగా గమనించుకుంటే గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళను విలీనం చేసుకోవడం ఓకే, అదేవిధంగా టీడీపీ వాళ్ళని చేసుకోవచ్చు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళను కూడా విలీనం చేసుకున్నారంటే ఎంత దుర్మార్గమైన పనులు చేశారు అనేది మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మనకు తెలిసేటువంటి అంశాల్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి బీఆర్ఎస్ గతంలో పార్టీని బీఆర్ఎస్
ఇప్పుడు టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ ఏది అనడానికి వీల్లేదు. బీఆర్ఎస్ అంటే ఢిల్లీలో ఉండాలి, టీఆర్ఎస్ అంటే హైదరాబాద్లో ఉండాలి. కానీ బీఆర్ఎస్ అనేటువంటి నామకరణంతో జరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అదేవిధంగా ప్రభుత్వం చేసే తప్పులను విమర్శించవలసిన వాళ్ళను నమస్తే, థ్యాంక్ యూ.